అందరికీ మన్నాత. మరి ముందుగా మనకు అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి, అద్భుత కుమారయ్య గారికి, మరి సత్యప్రసాదయ్య గారికి, నారిమణమ్మ గారికి, అమ్మగారికి, సంఘస్థులకి, గ్రామస్తులకి నిన్ను వందన మరణాతలు. ఆనంద మాసము 2వ వారము పరిశుద్ధ ఆదివారంలోకి మనల్ని దేవుడు ప్రవేశపెట్టినందుకు దేవుడికే మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 1వ కుమారుని దేవుని తలంచుకుని మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్య గర్భవతి అయి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. ఇమ్మానుయేలు పేరుకు భాషాంతరంలో దేవుడు మనకు తోడని అర్థము. ప్రార్థన చేసుకుందామండి. మహాగరుడైన పరలోక తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా, స్తుతులు స్తోత్రాలు. నాయన, గతించిన వారం నుంచి ఈ వారం వరకు, ఈ క్షణం వరకు మమ్మల్ని కాల్చి కాపాడి ఆనంద మాసంలో 2వ ఆదివారంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన, వచ్చిన వారందరినీ దీవించండి, రాని వారిని కూడా మీరే తొలగిరండి ప్రభువా. అలుపుని, దీనిని, అయోగ్యుని, ఎందుకు పనికిరాని వాడిని నాయన నాలో నుండి మీరు మాట్లాడే మాటలు విన్న వారందరినీ బలపరచమని, వారి అవసరాన్నింటిలో తోడు నడిపించమని, ఘనత మహిమ ప్రభావం మీరే పొందమని త్వరగా పెళ్లి కుమారుడున్నారని శ్రీస్తోర శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయంగా బ్రతిమాలి విడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. యేసు నిన్ను తలంపగానే హృదయమానందముతో నిండు, నీ సముఖము నా ముఖము చూచుచు వాసము చేసి నప్పుడెట్లుండును. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. దేవుడికి స్తోత్రం. ఇదిగో కన్య గర్భవతి అయి కుమారుని కనెను. సృష్టిలో ఒకేసారి జరిగిందండి ఇది. కన్య గర్భవతి అవ్వడం, మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వలన మరి కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. ఆయన చూడండి, తన ప్రజలను 1వ అధ్యాయం 21వ వచనంలో, ముందు వచనంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడిన. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం అండి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడానికి వచ్చాడండి. లోక రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారు జననం కన్యక గర్భవతి నుండి దేవుడు మనకిచ్చాడండి. ఆయన ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరంలో మనకు తోడు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఆయన తోడు లేకుండా ఒక నిమిషం కూడా మనం జీవించలేము. ఖచ్చితంగా భూమి మీద పుట్టిన ఏ మానవుడైనా కానీ ఆయన తోడు లేకుండా మనం ఇలాగ ప్రతి అవయవం మనకు కదులుతుందంటే, మనం నడుస్తున్నామంటే, తింటున్నామంటే, తాగుతున్నామంటే, జీవిస్తున్నామంటే, సంపాదిస్తున్నామంటే ప్రతిదీ ఆయన తోడు ఉండబట్టే కానీ మనం సొంత జ్ఞానం కాదు. ఆయన యేసు ప్రభు, అందరికీ ప్రభు. ఇక ఒక కులానికో, మతానికో, ఒక దేశానికో, మరి ఒక రాష్ట్రానికో సంబంధించిన దేవుడు కాదండి. అందుకనే ఆయన పుట్టుకే ప్రపంచానికి మధ్య స్థానంలో. చూడండి, ఏ ఒక్క దేశానికి సంబంధించిన వాళ్ళైనా కానీ, ఏ ప్రాంతం వాళ్ళని కానీ ఈ దేవుడు మా దేవుడు అని అనుకోకుండా
ప్రపంచంలో సెంటర్ పాయింట్ లో బెత్లెహేం అనే గ్రామంలో దేవుడు జన్మించాడండి. అంటే ఎవరికి కూడా మరి దేవుని గురించి కూడా మరి ఆయన ప్రణాళిక ప్రకారం, ఆ తండ్రి యొక్క ప్రణాళిక ప్రకారం ఎవరికి కూడా మరి ఇబ్బందికరంగా రాకుండా ప్రాంతం వారు కానీ దేశం వారు కానీ ఉండకుండా ఉండడం కోసం ఆయన జన్మమే మరి ఒక గొప్ప, మరి చూడండి సృష్టిలోనే గొప్ప రహస్యం అండి అయింది. సృష్టి రహస్యం మరి ఆయన పుట్టుగా గర్భవతి నుంచి జన్మించడం. చూడండి ఆయన చూడండి జన్మము మరణము అంతా కూడా మరి ఆదిలోనే ఆయన ప్రణాళిక ప్రకారం మరి ఆది నుంచి కూడా మరి ఒక ప్రవక్తల ద్వారా ప్రవచింపబడినది. ఇమ్మాయిలీయులు అనగా తోడు, మనకు తోడు అందరికీ తోడండి. ఈరోజు మనం అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. మనమంతా కూడా మన ప్రణాళిక ప్రకారం మన పుట్టుక నుంచి కూడా చాలా ప్రణాళికలు ఉంటాయండి. మనిషికి పుట్టిన కాడి నుంచి అన్న తల్లిదండ్రులు నా బిడ్డల్ని ప్రయోజనం చేయాలి, నా బిడ్డలను ఉన్నత స్థితిలో తీసుకురావాలి, లేదా వారికి మంచి చదువులు చదివించాలి, వాళ్ళకి మంచి వివాహం చేయాలి అంటే తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయండి. వారు కూడా ఉన్నత స్థితిలో ఉండాలి అనే ఆలోచనలు ఉంటాయి. అంతేగాని నా బిడ్డలు మరి వాళ్ళు ఎప్పుడు కూడా రాంగ్ రూట్లోకి వెళ్ళాలి, తప్పుడు రూట్లో ఉండాలని ఎవరు అనుకోరు. మరి చూడండి ఏర్పాటు ఎలా ఉంటుందంటే, ఆయన ప్రణాళిక ఎలా ఉంటుందంటే, ఆయన మనలో ఉన్నంతసేపు మన ఆలోచన వేరేగా ఉన్నా కానీ ఆలోచనల్ని కరెక్ట్ రూట్లో నడిపించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. మన ఆలోచనలు అన్నీ కూడా, మన సొంత ఆలోచనలు కూడా ఒకసారి మన జీవితంలో అనుకున్నది వేరే రూట్లో వెళ్ళిపోతూ ఉంటుందండి. కానీ మనకు ప్రభువు తోడుగా ఉండగా సన్మార్గంలో నడిపించే విధానం ఆయన ఉన్నప్పుడే జరుగుతూ ఉంటుందండి. చూడండి అందుకనే దేవుడు ఏమన్నాడండి, నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడకము. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు చెప్పాడంటే బయట గ్రంథంలో 365 సార్లు చెప్పాడండి దేవుడు. ఎందుకంటే ఉదయం లేచిన కానించి సాయంత్రం వరకు కూడా రోజుకొక్కసారి భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను. నీకు ఈ శోధన వచ్చింది, నీకు ఈ బాధ వచ్చింది, నీకు ఇబ్బంది వచ్చింది, మనకు తెల్లాని కానించి సాయంత్రం వరకు కూడా ఏదో సమస్యలతోటి ఏదో ఇబ్బందులతో ఉంటాను. ఈ రోజు వాగ్దానం, నేను నీకు తోడుగా ఉన్నాను. అలాగే 365 సార్లు కూడా దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడండి. మరి దేవుడు మనం ఏర్పాటు జనాంగం. మనం చూడండి ఇన్ని వేల మందిలో మన యొక్క ఆలయానికి వచ్చి కొంతమందే ఉండి మనం దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ దేవుని యొక్క ప్రార్థనలు ఏకీపిస్తున్నాం. మిగతా వారు కూడా రావడానికి అవకాశం లేదు, వచ్చే అవకాశం ఉంటుంది, ఒక సమయం ఉంటుంది. అందుకనే మరి ఇర్మియా ప్రవక్తనే దేవుడు ఆయన ఒక మాట చెప్పాడండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం, గర్భములో నేను నిన్ను నిరూపంప మునిపే నేను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నియమించితిని. చూడండి ఆయన ఆ యొక్క ప్రవక్త గురించే కాదండి, ఈరోజు మన ఏర్పాటులో ఉన్న జనాంగం కోసం అందరి కోసం కూడా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని అందరినీ కూడా దేవుడు మనందరికీ కూడా ఇది ఒక సూచన, లేకపోతే ఒక హెచ్చరిక. మిమ్మల్ని మేము ఏర్పాటు చేసుకున్నాను, నీవు నీ తల్లి గర్భంలో నిన్ను నిరూపమనకే. ఈ వాగ్దానము భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి కూడా వర్తిస్తుంది. ఎందుచేతనంటే కొంతమంది చేత అందరికీ కూడా ఈ సువార్త ప్రకటించమని, యేసుక్రీస్తు వారు భూమి మీద ఎందుకు వచ్చారు, ఎందుకు జన్మించారు అనే విషయం మన ద్వారా ఇతర వారికి తెలియపరచడం కోసం మనల్ని ఆయన ప్రతిష్ఠించాడండి దేవుడు. కొంతమందిని ప్రతిష్ఠింటే మన ద్వారా ఆయన పనులు చేయించుకుంటా ఉంటాడండి దేవుడు. చూడండి, నేను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడకుండా నేను ప్రతిష్ఠించి తిని నేను తయారు చేసుకున్నా. నేను ప్రతిష్ట అంటే నువ్వు ఏ అవయవంలో ఉండాలి, ఏ ఆకారంగా ఉండాలి, ఏ రంగులో ఉండాలి, నీకు ఏ జ్ఞానం ఇవ్వాలి, నీకే కొళ్ళు ఇవ్వాలి, నువ్వు ఎటువంటి కుటుంబంలో జన్మించాలన్నీ కూడా మన తల్లి గర్భంలో పుట్టక ముందే ఆయన తయారు చేసుకున్నాడండి. చూడండి, తర్వాత
జనములకు ప్రవక్తగా నియమించుకునే దేవుడికి స్తోత్రం. మనం ఇప్పుడు కూడా చూడండి, చంటి పిల్లలు 2 నెలలు 3 నెలలు 4 నెలలు 6 నెలల వరకు పాలు తాగుతూ ఉంటారండి. 10వ సంవత్సరం వచ్చినప్పుడు కూడా పాలు ఇస్తే ఎలా ఉంటుందండి? పాలు సరిపోతాడికి. కానీ మనం కూడా పాలు తాగే వాళ్ళ ఉండకూడదు. ఆ ప్రవక్త కాదండి ఇది. దేవుడు చెప్పిన వాగ్దానం మనందరికీ కూడా. మరి మనల్ని ఒక ప్రవక్తగా దేవుడు తయారు చేసుకున్నాడండి. దేవుడు వాక్యం వింటమే కాదు, మనం ఎప్పుడు చూసినా క్రిస్మస్ వాగ్దానాలు, క్రిస్మస్ నెలలోనేమో క్రిస్మస్ గురించి. ఈ 2 రోజులు రాదండి, క్రీస్తు నేడు పుట్టాను, అదే వాక్యం మళ్ళీ సంవత్సరం వస్తుంది, మళ్ళీ సంవత్సరం వస్తుంది. మనం ఇదంతా విని మనం కొంతమందికి మనం ఆయన యొక్క పుట్టుక గురించి తెలియపరచాలి. మనం చూడకుండానే తెలియపరిచే సమయం రావాలి. మనల్ని ప్రవక్తలుగా చేసాడండి దేవుడు. పాస్టర్లే కాదు, లేకపోతే ఇంకా సంఘ పెద్దలే కాదండి, మనం అందరం కూడా ఒక ప్రవక్తలాగా తయారవ్వాలి. ఎందుకంటే మన ఏర్పాటు జనాంగం మనం. మరి చూడండి, అప్పుడు వెంటనే ఆ ప్రవక్త గారు అన్నారండి, అప్పుడు ఏం తెలియదు ఆయనకి. తెలియకపోతే అయ్యో ఏమన్నాడండి ఆయన? ఏమన్నాడమ్మా? అయ్యో ప్రభు యెహోవా చిత్తగించుము, నేను బాలునే, నేను 30 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నానండి, 20 సంవత్సరాల చర్చికి వెళ్తున్నాను, నేను ఏం చెప్పను ప్రభువా? మరి నువ్వేమింటున్నావు? చర్చికి వచ్చి ఏమింటున్నావు? వాక్యం ఏమి బలపడుతున్నావు? ఎప్పుడు కూడా మనం ఎప్పుడైనా దేవుడి పని వచ్చినప్పటికీ మన బలమైన సాధనంగా దేవుళ్ళో ఆనందపడే మనిషిగా మనం ఉండాలి. మనకు తోడుగా ఉండేలా ఉండాలి. మనం ఆదివారం వచ్చి చర్చికి వచ్చి వాక్యం వినేసి మళ్ళీ ఇంటికడ పెట్టేసి మళ్ళీ వారం వరకు వచ్చడం కాదని మన 10 మందికి దేవుడి మాట చెప్పేలా ఉండాలి. అయ్యో ప్రభు చిత్తగించము, నేను బాలునే, నేను 30 సంవత్సరాల నుంచి పాలు తాగుతానే ఉన్నాను, వాక్యం చెప్పి తింటానే ఉన్నాను, ఎవరికన్నా చెప్పే సంబంధించిన చెప్పలేకపోతున్నాను. అలా ఉండకూడదండి. అలాగనేటప్పటికి దేవుడు చెప్పిన సమాధానం చూడండి, నాకు శక్తి చాలలేదనగా నేను చేస్తాను నీ పని చేస్తానని ఎప్పుడైతే అన్నావో ప్రభు నీళ్ళకి వస్తాడు తోడుగా. దేవుడికి స్తోత్రం. ఏమన్నాడు చూడండి, నేను బాలుడు అనవద్దు, నాకు తెలియదు అనవద్దు, నిన్ను అన్నాలు తయారు చేసుకోను, నేను రాకడ ఎప్పుడు వస్తుంది? నువ్వు రాకడ కోసం ప్రార్థన చేస్తున్నావు, రాకడ కోసం పండుగలు చేస్తున్నావు, నువ్వు ఎవరికి తెలియకుండా. మరి దైవజనులు చెప్పారు, పాలు ఎలా పెట్టాడండి దేవుడు. మరి పాలు ఎప్పుడు పెడతాడు? ఎందుకే మన ఇంట్లో వాళ్ళు చెప్పట్లేదు, ఊళ్ళో వాళ్ళు చెప్పట్లేదు. దేవుడు పుట్టుకెందుకు పుట్టాడు, ఎందుకు మన కోసం ప్రాణం పెట్టాడు, ఎందుకు చెప్పట్లేదు. ఇంకెన్నాళ్ళు దేవుడు అలా పాలు పెట్టి కూర్చుంటాడండి. ఎంతమంది నరకానికి వెళ్ళిపోతారు ఈరోజు. అదే అన్నాడు దేవుడు, నువ్వు బాలు అనవద్దు, నువ్వు నా మీద దృష్టి పెట్టు, ఆ విశ్వాసం ఉంటే నేను బలపరుస్తానండి దేవుడు. దేవుడికి స్తోత్రం. నేను పంపుని వారి వద్దకు నువ్వు వెప్పవలను, నేను ఎవరి దగ్గరికి వెళ్తానో నువ్వు నన్ను తెలుసుకో, నీ ప్రేరణ బట్టి నడుస్తూ ఉండు, నీకు ఆజ్ఞాపించిన సంగతులను నీవు చెప్పవలను, వారికి భయపడకము, నేను నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. చూసారండి, నువ్వు ఎవరికే భయపడకో. వీళ్ళందరూ కూడా శిష్యులో ఉన్నవారిని ఏర్పాటు చేసుకున్న వాళ్ళే. నేను కొట్టడానికి వచ్చినాడు, నేను కాగిలించి పెట్టుకుంటాడు, నిన్ను ముద్దు పెట్టుకుంటాడు, నీకు శత్రువు ఉండరు నా పనిలో. నీ తలంపులు నీ ఆలోచనల మీద నువ్వు భయపడే కొద్ది కూడా మరి దైవ విరోధ శక్తి నీలోకి వస్తుంది. చూడండి, భయపడేటప్పుడే మనం భయపడుతూ ఉంటుందండి. అది గలిబిలి చేస్తా తప్ప దానికి ప్రాణం తీసే శక్తి దానికి లేదు. ఏమన్నాడండి, నీవు భయపడకము, నేను నీకు తోడే ఉన్నాను, ఆయన ఇమ్మని నేను. దేవునికి స్తోత్రం. తోడు. ఈవేళ మనకు తోడంటే ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులుగా ఉండాలండి. దేవుని పని చెయ్యాలి, దేవుని కోసం నేనే జీవిస్తాను అన్నప్పుడు మన పని అన్ని కూడా దేవుడు చేస్తాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు పని చేస్తూ ఉంటాడు. మన పని చేసుకోవాలి. నా ఇంట్లో పని ఎలా చేసుకోవాలి, నా పొలం పనులు ఎలా చేసుకోవాలి, నా వ్యాపారం పనులు ఎలా చేసుకోవాలి, నా ఉద్యోగం పనులు ఎలా చేసుకోవాలి, ఇంట్లో వంట ఎలా వండుకోవాలి, ఇల్లు ఎలా చదువుకోవాలి, ఇవన్నీ మనకి ఎప్పుడైతే మన పని మనం దేవుడి పని కోసం మనం జీవిస్తున్నామో
దేవుడు అన్నింటిలోనే తోడుగా ఉంటాడండి. ఈరోజు ఇమ్మానుయేలు మనకు తోడు, మనకే కాదండి, సృష్టిలో ఉన్న ప్రతి మానవుడి కోసం ఆయన తోడుగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. మరి తోడుగా ఉండడానికి ట్రై చేస్తుంటే ఎలాగా అంటే ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగం ద్వారా ఆయన బలపరచవాలండి. నన్ను బలపరచుకోవాలని సమస్తము చేయగలను. మీ అందరి కోసం నా పని చేస్తారు. నేను ఎందుకోసం పుట్టాను? కొత్త బట్టలు కట్టుకుని మనం క్యారెట్స్ వెలిగించుకుని పాటలు పాడుకుంటూ పండగ చేసుకుని అయ్యో ఈ ఏడాది అయిపోయింది పండగ, మళ్ళీ ఒక సంవత్సరం దాకా పండగ రాదు అనే విధంగా కాదండి. నిత్యము ప్రతి క్షణము కూడా క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందాలండి. దీనికి ఆస్తులు ఐశ్వర్యాలు డబ్బులు అవసరం లేదు. ఆయన ఆనందం గొప్ప ఆనందం అండి. సృష్టిలో ఎక్కడ లేని ఆనందము యేసు ప్రభులో ఒక్కనే ఉందండి. దేవునికి స్తోత్రం. మరి చూడండి, ఇక మందు పరమందు తోడు. వివాహం విషయంలో చాలా మందికి వివాహం చూడండి దేవుడి ఏర్పాటు ప్రకారం అంటారంటే దైవజనులు చెప్తూ ఉంటారండి. ఏం చెప్తారంటే అది దేవుడి ఏర్పాటు ప్రకారంగా దైవజనులు ఏం చెప్తారంటే వివాహం కోసం ప్రార్థన చేసుకోవాలి, సంఘాలు ప్రార్థన చేయాలి. అక్కడ వివాహం చేసుకునే యువత కానీ యువకుడు కానీ నాకు తోడుగా ఉండే భర్త కానీ భార్య కానీ నీ ఏర్పాటు ప్రకారంగా ఉండాలి అని అన్నప్పటికీ నీ భక్తిని బట్టి ఈ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు తోడిస్తాడండి. అదే నిజమైన దేవుడు తోడు, అదే నిజమైన ప్రభు యొక్క తోడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చూడండి, తల్లిదండ్రులు తెలియకుండా పెద్దలు తెలియకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్నారండి. పెళ్లికి ముందు మరి నేను నీకు తోడుగా ఉంటాను, నేను బ్రతికమనంతకాలం నిన్ను తోడుగా చూసుకుంటాను, నీకు ప్రాణం ఇస్తాను అంటాడండి. పెళ్లి చేసుకున్న సంవత్సరం తర్వాత ఆడు ఎక్కడ ఉన్నాడో తెలియదండి, ఎక్కడ వదిలేస్తాడో తెలియదు. బాధ భరించలేక తల్లిదండ్రులని బాధ పెట్టి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి కానీ వివాహం చేసుకున్నందుకు ఆత్మహత్య చేసుకునే బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు నీకు దేవుడు తోడు లేక వచ్చిన ఇబ్బందులు ఉంటాయండి. మరి దేవుడికి స్తోత్రం. అలాగే ఒక గృహంలో కానీ 127 కీర్తన గ్రంథంలో యెహోవా ఇల్లు కట్టించడం ఎలా కట్టించే వారి ప్రయాస వ్యర్థమే. దేవుని ఎందుకు భయభక్తులు ఉండాలండి, దేవుని తోడు ఉండాలి, దేవుడు ఏర్పాట్లో జరగాలి. ఈరోజు చూడండి చాలా మంది గృహాలు కట్టుకుంటారు, లేకపోతే ఏదేదో కొనుక్కుంటారండి. కొనుక్కున్నప్పటికి డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి గృహం కట్టుకున్న తర్వాత రుణాలు ఉంటాయి. రుణాలు కూడా దేవుడు తీరుస్తాడండి. రుణాలు ఇబ్బందులు బాధలు అన్నీ కూడా దేవుడు తీరుస్తూ ఉంటాడండి. అది నువ్వు దేవుడి ఏర్పాటు ప్రకారంగా నువ్వు కట్టుకున్న గృహం ఎప్పుడు కూడా దేవుడు తోడుగా ఉన్నది. ఎప్పుడు కూడా నీకు ఎప్పుడు తోడుగా ఉన్నది. ఇల్లులో విషయంలో నువ్వు కగాలి అప్పు ఉన్నా ఇబ్బందులు ఉన్నా స్వాదులున్నా ఏమున్నా కానీ మరి మనకి తెలియకుండానే మన బాధలు తీర్చే దేవుడు మన ప్రభువుని యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. మనలో ఉండాలండి దేవుడు. అంతేగాని మనం చూడండి ఒక వేషధారణ వల్లే మన లోకంలో క్రైస్తవులుగా జీవించకూడదండి. మన మనుషుల కోసం జీవించకూడదు. మన మనుషుల కోసం జీవిస్తే మనం లోకాల్లోనే మంచిగా ఉన్నట్టుంటాం, కానీ దేవుని కోసం జీవిస్తే ఇక్కడ అక్కడ కూడా మనం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలుగా జీవిస్తామండి. చూడండి మరి భక్తుడు చెప్పిన 116 కీర్తనలో 3వ అధ్యాయంలో మరి ఏం రాసేటువంటి భక్తుడు, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ భక్తుడు ఏమన్నాడండి, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. నేను చెప్పినది అతడు నాకు మొర్ర పెట్టగా నేను ఉత్తరమిచ్చేదును, నేను అతడికి ఉత్తరమిచ్చేదును. దేవుడు ఎప్పుడైతే మొర పెట్టినట్టునే సమాధానం చెప్తాడంటే దేవుడికి మన మీద ఎంత ప్రేమ ఉంది అనండి. దేవుడికి ఎప్పుడైనా సరే మనం ప్రేమ ఎందుకు ఉంటుందంటే ఆయన పనిలో ఎలాగున్నామో ఏంటో మనిషికి అయితే తెలియదండి, దేవునికి తెలుస్తూ ఉంటుంది. ఆయన మీద విశ్వాసం పెట్టి ఆయన ప్రార్థనలోని ఆయన పనులన్నింటిలోని ఆయన కావలసింది ఒకటేనండి, దేవుడికి ఆత్మను రక్షించాలి. దేవుని కోసం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మార్కు 16 అధ్యాయం సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చేయండి అన్నాడండి. దేవుడు ఏమన్నాడండి, శిష్యుల్ని సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చేయండి. నేను మధ్యరాకంగానే మీ శిష్యులకి 11 మంది శిష్యులతో నేను ఎందుకు వచ్చాను భూమి మీదకి, నేను ఎందుకు వెళ్ళాను, రెండవ రాకడ ఎందుకు వస్తుంది అనే విషయం భూమి మీద పుట్టిన ఏ మానవుడికి కూడా తెలియలేదు. ఆ మిగతా విషయాలను కూడా మీకు తెలియపరచాలని దేవుడు మరి ప్రతి ఒక్కరికి కూడా
చెప్పిన ఆజ్ఞలండి. అలాగే చూడండి 118వ కీర్తన గ్రంథం 118 అధ్యాయము 6వ వచనంలో, యెహోవా నా పక్షంలో ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. చూడండి ధైర్యం, చూడండి దేవుడు ఎంత తోడుంటే భక్తుడు ఎలా చెప్తాడండి, యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. వాడి జాగ్రత్తగా గుర్తుంచుకోండి, నరులు భూమి పుట్టిన ప్రతి మానవుడు నరుడే. ఈవేళ చూడండి దేవుడికి మనిషికి తేడా ఏంటంటే, మా ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడండి, మాజీ ఎమ్మెల్యే. ఆయన ఎదురు వెళ్తుంటే ఒక కారు వెళ్తుంటే ఎదరో కారు వెనకాల కారు ఉండేదండి. ఆయన కలుసుకోవాలంటే వందలాది మంది జనం ఉండేవారండి. అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు. 3 రోజుల క్రితం వెళ్తుంటే స్కూటీ మీద వచ్చేస్తాడు ఒకరిని, చుట్టూ ఎవరు లేడు. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఒక పదవిలో ఉన్న, ఒక డబ్బులో ఉన్న, ఒక ఐశ్వర్యంలో ఉన్న, ఇందులో ఉన్నా కానీ మానవులకి ఎప్పుడు కూడా చూడండి ప్రేమ చూపిస్తూ ఉంటారండి. ఎప్పుడైతే ఈ కోల్పోయిన రోజునాడు మనిషికి ఎవడో కూడా తోడు ఉండడండి. కానీ నిత్యము తోడుండే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుడికి స్తోత్రం. భక్తుడు గమనించాడండి, రుచి చూశాడు. యెహోవా చూడండి, యెహోవా దయాళుడు, ఆయన యొక్క ప్రేమను రుచి చూసి తెలుసుకున్నాడు అన్నాడండి. దయాళుడు, దేవుడు దయాళుడండి, దీర్ఘశాంతుడు, మన గురించి ఎన్నోసార్లు ఎదురు చూస్తున్నాడండి. ఆయన చెప్పిన వాగ్దానాలు నెరవేర్చకపోయినా మరి రెండో రాకడ రావడం కోసం మరి ఇంకా మనం చేయవలసిన పనులు ఉన్నాయి కాబట్టి ఆయన ఎదురు చూస్తున్నాం. యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకున్నాడు. ఉత్తముడు, దీర్ఘశాంతుడు. ఇందాక మన వాక్యం చదువుకున్నాం కదండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. చూడండి దేవుడికి ఎన్నో పేర్లు ఉన్నాయండి. ఈవేళ ఆయనకున్న సహనం, అదే ఎమ్మెల్యే పదవులు ఉండగా కొన్ని వందల మంది ఉండేవారండి. ఈవేళ మోటార్ సైకిల్ నుంచి వెళ్తే వెనకాల కూర్చుని కూడా లేకుండా పోయాడు. అదే మనం గమనించకుండా ఉండాలండి. ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్నా లేకపోయినా ప్రభువుని ఆశ్రయించాలి. మరి దావీదు మహారాజు గారు ఎప్పుడు కూడా దేవుడి సన్నిధిలోనే గడిపాడండి. ఆయన లేని స్థానం నుంచి వచ్చాడు. ఆయన ఒక మహారాజుగా ఉన్నప్పుడు కూడా, లేనప్పుడు కూడా దేవుడు ఎలా తోడుగా ఉన్నాడో, ఉన్నప్పుడు ఇది శాశ్వతం కాదు, ఈ అధికారం శాశ్వతం కాదు, ఈ యొక్క ఆస్తుల ఐశ్వర్యాలు, బంగారు ఆభరణాలు, మరి ఈ పశువులు లేకపోతే గుర్రాలు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు ఒంటరితనం వస్తుంది. ఆ ఒంటరితనం వచ్చినప్పుడు మనకు తోడు అనేది ఉండదు. ఆ తోడు ఉండే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు కూడా మన లోకాన్ని మనం దూరంగా ఉండకూడదు. నరులు ఏం చేయగలరంటే జనాలను వదిలేయకూడదు, వదిలేయమని కాదండి. ఎప్పుడు కూడా ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వాలి. ఎందుకంటే మనల్ని ఆయన తయారు చేసుకున్నాడండి. దేవుడు తయారు చేసుకున్నప్పుడు మనం 10 మంది చెప్పాలంటే వాళ్ళతో ప్రేమపూర్వకంగా ఉంట దేవుని మాటలు తెలపరుస్తూ దేవుడికి ప్రథమ స్థానం మనం ఇవ్వాలండి. చూడండి వివాహం విషయంలో దేవునికి విరుద్ధంగా, అలాగే భార్య భర్తల విషయంలో పాస్టర్ పెళ్లి చేస్తాడండి. పెళ్లి చేసి ఏమంటాడంటే చేతిలో చేసి పాస్టర్ గారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి నేను నీకు తోడుగా ఉంటాను, బైబిల్ మీద వేయండి అంటూ ఉంటారు. ఒకరికొకరు తోడు. ఈ తోడు అనేది జీవితాంతం ఉండాలండి. కొన్నాళ్ళు అయిన తర్వాత నువ్వెంత అంటే దైవ విరోధ శక్తి మన మధ్యని వచ్చినప్పుడు కుటుంబంలో కలహాలు, మరి పోట్లాట్లు, అది దేవుళ్ళలో మనం ఏది కోల్పోతున్నాం, దేవుడు చెప్పిన మాటలు ఏది వదిలేస్తున్నాం, లేకపోతే మనం ఏది తప్పు చేస్తున్నాం, మనకి దోషం వస్తుందని మనం గమనించుకోవాలి తప్ప మనకి ఇలాంటి ఇబ్బందులు వచ్చాయండి అని ఎప్పుడు అనుకోకూడదండి. లేకపోతే శ్రమల ముందు జరగబోయే విషయంలో, జరగబోయే కాలంలో ఇంకా గొప్ప కార్యాలు, ఇది పరీక్షల సమయం ఉంటుంది ఒకసారి. అలాంటప్పుడు గమనించుకుని ఎక్కువ ప్రార్థనలు వెళ్తూ ఉండాలండి. మనకు ఒక కుటుంబంలో కలహాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రార్థనలకు ఎక్కువ గడుచుకుంటూ ఉండాలి. ఎంత సమయమైనా ప్రార్థనకు ఎక్కువ సమయం ఇవ్వాలి. దేవుడితో ఎక్కువ మనం చూడండి ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నట్టు మరి ఏకాంత స్థలంలోకి వెళ్ళి దేవుడితో మాట్లాడుతూ ఉండాలండి. ఆ సమయం మనం ఇచ్చినప్పుడు ఒకవేళ ఏదైనా దైవ శక్తి మన ఇంట్లో ఎంటర్ అయినా, మన కుటుంబంలో ఎంటర్ అయినా,
ఎప్పుడు కూడా మనల్ని ఏం చేయడానికి కూడా ఎదరకు రాదండి. అలాగే చదువుల విషయంలో చదువులు కూడా ఉన్నత చదువులు చదువుతాం అనుకుంటాం. అది దేవుడిచ్చిన చదువు, దేవుడిచ్చిన జ్ఞానం బట్టి, దేవుడు తోడుగా ఉన్న చదువులు బట్టి అయితే మనం బలపడగలం తప్ప మన సొంత జ్ఞానం వల్ల మనం అవ్వలేమండి. ఎందుకంటే ఆ జ్ఞానం ఎప్పుడు కూడా మీకు జ్ఞానం పొదువై ఉన్నాడలా నా దగ్గరికి రండి నేను ఇస్తానన్నాడండి దేవుడు. జ్ఞానం పొదువా, చదువుకున్న జ్ఞానం కదండి. ఈ జ్ఞానం అంటే మనిషి మహా తెలివైన వాడు ఒక్క క్షణంలో పిచ్చోడు అయిపోతాడండి. చాలా మా ఊర్లో మంచి చదువు చదివాడు నా చిన్నతనంలో ఒక ఆయన. చదివితే ఆయనకి ఉద్యోగం ఆయనకు రావాల్సిన ఉద్యోగం ఎవరికి ఇచ్చేసారంట. ఎంత తెలివైన వాడు ఆయన, మంచి స్థాయిలో వెళ్ళవలసినాడు, పిచ్చోడు అయిపోయి రోడ్డు మీద తిరుగుతామనేటండి. చూసారండి, ఒక్క క్షణంలో ఈ జ్ఞానం అన్నది మైండ్ అప్సెట్ అయిపోద్దండి. ఈ జ్ఞానము పొదువుగా ఉంటే మనకి ఏదైనా తెలియపరచకపోతే, మనకి ఏదైనా ఆలోచన కావాలంటే దేవుడిని అడగాలండి. దేవుడిని అడిగి తెలుసుకోవాలి, ప్రభువా నాకు ఈ జ్ఞానం నాకు ఈ రకంగా నడిపించు అన్నప్పుడు జ్ఞానం విషయంలో దేవుడు తోడుగా ఉంటాడు. వ్యాపార విషయంలో మన సొంత తెలివితేటలు పనిచేయండి. మనం మాట్లాడేటప్పుడు కానీ మరి చేసేటప్పుడు కానీ మన ప్రభుని అడగాలి, ప్రభు నా వ్యాపారాన్ని నడిపించు. ఈ వ్యాపారాన్ని ప్రభు నడిపించాలంటే దేవుడి ఎందుకు భయభక్తులతో ఉంటున్నావా, నువ్వు క్రమంగా ఆలయానికి వెళ్తున్నావా, క్రమంగా నువ్వు ప్రార్థన చేసుకున్నావా, క్రమంగా సన్నిధి చేసుకున్నావా, నీవు దేవుడి వాగ్దానాలు నెరవేరుస్తున్నావా అనేది చేసిన రోజునాడు నీ ఒక మొరనే ఎప్పుడు కూడా ఆయన సమాధాన పరుస్తాడు. మన వ్యవసాయంలో కానీ, వ్యాపారంలో కానీ, పంటల్లో కానీ ఏదైనా లోటు వస్తుంటే ఏమి లోపం చేశారు దేవుడికి అనేది మనం పరీక్షించుకుంటూ ఉండాలండి చదువుల విషయంలో. మరి అలాగే వ్యాపారాలు, వ్యవసాయాలు, ప్రతి విషయంలో కూడా దేవుడు మన తోడుగా ఉండాలండి. చూడండి, కీర్తన గ్రంథం 103 అధ్యాయము 10వ వచనంలో చూడండి. కీర్తన గ్రంథము 103 అధ్యాయం 10వ వచనంలో మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. దేవునికి స్తోత్రం. మనం చేసిన పాపాలకి దేవుడు మన మీద ప్రతీకారం చేయలేదండి. ప్రతీకారం చేయడు. ఎందుకంటే మనం రక్షించడానికి వచ్చాడు తప్ప దేవుడు మనం శిక్షించడానికి రాలేదండి. అలాగే మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదండి. నిజంగా చెప్పుకోవాలంటే ఎవరి గురించో కాదు, నేను చేసిన పాపం కోసం అయితే ఈరోజు దేవుడు ఆలయాలకు రావాల్సిన అంత అర్హుడిని కాదండి. నేను ఆలయం నుంచోనంత అర్హుడిని కాదు. నేను పాపాలకు కానీ, నేను చేసిన పాపాలకు కానీ, లేకపోతే నేను చేసిన దోషాలకు కానీ ఈ యొక్క దేవుని ఆలయంలోకి వచ్చే అర్హుడిని నేను కాదండి. ఎదరవాళ్ళ గురించి నేను చెప్పలేను. ఎందుకంటే ఈవేళ మనం రక్షించి ఆయన రక్తంతో కడిగి మన పరిశుద్ధులుగా చేసాడండి దేవుడు. దేవునికి స్తోత్రం. మనం అందరం కూడా మనకు తోడు ఎప్పుడు కూడా ఆయన తోడు ఉండాలని ఎప్పుడు కూడా ఆయన తోడు అడగాలి. ప్రభువా నేను ఉదయకాల సమయంలో ఎక్కడికి వెళ్తున్నాను, నాకు తోడు కావాలి, వచ్చిన తర్వాత నువ్వు తోడున్నావు ప్రభువా అని చెప్పేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ఇప్పుడు కూడానండి మనం ఎప్పుడు కూడా మనం ఆయనకి ఎప్పుడు ఆనందపడేలా ఉండాలి తప్ప మనం ఎప్పుడు కూడా చూడండి దేవుడు బాధపడేలా ఉండకూడదండి. దేవుడు బాధపట్ట వచ్చిందంటే ఆయన మనలో ఉండడం. ఆయన మనలో లేనప్పుడు వెంటనే రెడీగా ఉంటాడండి. వాడు వచ్చి మనలోకి వచ్చినప్పుడు మన ఇంట్లో కలహాలు, గొడవలు, దెబ్బలాటలు, ఏదో బాధలు, ఏదో ఇబ్బందులు, సైలెంట్గా ఉన్న సంసారంలో కొట్టేసుకుంటూ ఉంటారు. మూడు గారు కూడా, లేకపోతే కొడుకులు తండ్రి కొడుకు కొట్టేసుకుంటూ ఉంటారు, చుట్టుపక్కల కొట్టేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే దేవుడు మనలో లేనప్పుడు దైవ విరోధ శక్తికి అవకాశం ఉంటుంది. అదే దేవుడు మనలో నుండి ఉన్నప్పుడు ఏ విరోధక శక్తి కూడా మన ద్వారా రాదు. దేవునికి స్తోత్రం. మనం అందరం కూడా ఆయన తోడుగా ఉండాలండి. ఈరోజు చూడండి ప్రతి క్షణం కూడా మనకి నిత్య క్రిస్మస్ మనందరం జరుపుకోవాలండి. నిత్య క్రిస్మస్ ఆనందం మన జీవితంలో ఉండాలి. రాజుగారిని అడిగాడు కదండి, ఆ యొక్క మూడో వాడు అడిగాడు, మూడో వ్యక్తి, రాజా నువ్వెప్పుడు నాకు నెలకొక్కసారి నా యొక్క గృహం నా దగ్గర ఉండాలి, నాతో గడపాలి అన్నాడండి. నెల గడిపాడంటే నిత్యము కూడా రాజకుమారుడు అయిపోయాడండి. అలాగే ప్రభువా నాలో నువ్వుండు, నువ్వు నాలో ఎప్పుడైతే ఉన్నావో నిత్యము నీ క్రిస్మస్ ఆనందాన్ని పొందుదామని ప్రతి ఒక్కరూ పొందాలని, ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఆనందం పొందాలండి.
ఎప్పుడైతే దావీదు మహారాజు అన్నాడండి, కీర్తన గ్రంథము 51:11 దేవా నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయకము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. ఈ రెండు వాగ్దానాలు ఎప్పుడైతే మనలో ఉన్నాయో ఏ దురాత్మ శక్తులు కూడా మన మీదకి రావండి. దేవుడికి స్తోత్రం. నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయకము. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉందో మన మీద ఏ కీడు రాదు, ఏ తెగులు గుడాలు రాదు, ఏ బాధలు రావు, ఏ ఇబ్బందులు రావు, ఏ కష్టాలు రావు, ఏ శోధనలు రావు. శోధనలు వచ్చిన జయించే శక్తి కూడా దేవుడు ఇస్తాడు మనకి. దేవుడికి స్తోత్రం. తిరిగొడైపోతాడండి. ఎప్పుడైనా చిన్న బాధ వచ్చిందంటే తిరిగొడైపోయి తట్టుకోలేకపోతూ ఉంటాడండి. ఆ శక్తి, ధైర్యం, బలము, శక్తి, ఆలోచన దేవుడు ఇవ్వాలి. మరి మనమందరం కూడా ఈ ఆనందాన్ని పొందాలని మరి ఇందులోనే ఈ యొక్క మెసేజ్, నేను చెప్పిన మెసేజ్ ఇంచుమించు విదేశాలకు కూడా వెళ్తుంది. అందుకు నా సాక్షి నేను బలిపీఠం మీద చెప్తాను. మరి గత వారం సోమవారం నాడు నా సహోదరుడు నిడదవోలు బ్రాంచ్ నుంచి మరి ఎగ్జామ్కి వెళ్ళాడండి. వెళ్ళానే మరి ఆయన వెళ్ళటం పాస్ అవడం కూడా చేశాడు దేవుడు. దేవుడికి ఏం మహిమ కలుగు కాక. ఇంతకీ విషయం జరిగింది ఏంటంటే, అక్కడ ఈ యొక్క సిఎల్ఐఏ అయిన తర్వాత నేనైతే ఏ బాధ లేకుండా, ఏ టెన్షన్ లేకుండా ఇలా చెప్తున్నానంటే దేవుడు నాలో నుండి మాట్లాడే మాటలే. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే చాలా టెన్షన్గా ఉంటుందండి నా బిజినెస్ అంతా, నా ఫీల్డ్ అంతా కూడా. నిన్న ఉదయకాల సమయంలో ఆయనకి నిన్న సెకండ్ సాటర్డే అండి సెలవు అని చెప్పేసి అని మరి నేను వెళ్ళానండి అబ్బాయికి అప్లికేషన్ ఇవ్వడం కోసం. మళ్ళీ రేపు సోమవారం వెళ్ళాలి ప్రయాణం. అంటే రేపు వెళ్ళాలి. నేను వెళ్ళానంటే ఇక్కడికి కరెక్ట్గా 90 కిలోమీటర్లు, దగ్గరగా 90 కిలోమీటర్లు ఉంటుందండి. అక్కడ నేను మొట్టమొదటిసారి ఎల్ఐసిలో మా నాన్నమ్మ గారు చెల్లెలు ఊరండి. అక్కడ చాలా దేవుడి బలపరిచిన ప్రదేశం. దేవుడు అన్న కదండి, నేను అన్యుడిగా ఉన్నా కానీ నీ తల్లి గర్భంలో నిలుపుకుంటే అప్పుల్లోనే ఏర్పాటు చేసి అప్పుడే నన్ను మంచి ఏజెంట్గా తయారు చేశాడు నా గ్రామంలో. చేస్తే మరి ఇప్పుడు దేవుడు ఇచ్చిన పేరేమని బట్టి అక్కడ మా చిన్న కొడుకుని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. పాస్ అవడం కూడా జరిగింది. జరిగిన తర్వాత నేను అప్లికేషన్ సంతకాలు పెట్టి మరి ఫీల్డ్ నేర్పడం కోసం నేను బయలుదేరి వెళ్ళామండి. నేను బయలుదేరి వెళ్తే నేను ఉదయకాల సమయంలో బయలుదేరాం. ఇంచుమించు ఇక్కడికి 90 కిలోమీటర్లు ఉంటుంది, మా ఊరికి అయితే 60 కిలోమీటర్లు ఉంటుందండి. మరి ఆయన గురించి వెళ్ళేటప్పటికి అక్కడ నేను వెళ్ళే సమయంలో వ్యాపారం గురించి ఎక్కువ మాట్లాడండి. ఎక్కువ ఎవరైనా సరే అక్కడ అన్ని జనాలకి ఎక్కువ మన బంధువులందరిలో ఎక్కువ దేవుడి మాటలు ఎక్కువ ఉంటారు. నేను మైండ్లో ఎక్కువగా దేవుడి మాటలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానండి. దేవుడి గురించి చెప్తా ఉంటే నేను వెళ్ళి ఒక చోటకి వెళ్ళిన తర్వాత వద్దన్నా సరే వాళ్ళు చెప్పి లోపల నా కుర్చీలో కూర్చుంటుందో నేను 93 కేజీలు బరువండి. 93 కేజీలు సన్నంగా ఉన్నాను కాదు, నా గోల్ వెయిట్. కుర్చీ అమాంతం విరిగిపోయిందండి టైల్స్ మీద. అలా పడిపోయి చేయాలి. అసలే గూడు నొప్పి అయిపోయింది. ఈ గూడు నొప్పి నుంచి దేవుడు అలాగే అమాంతంగా పట్టుకున్నాడు. ఎవరో తల్లి అనిపించింది, దేవుడు అలా పట్టుకున్నప్పుడు అనిపించింది. దేవుడికి స్తోత్రం. మరి అలాగే 4 రోజుల క్రితం బండి నాది 280 కేజీలు బరువు అండి. ఆ బండిని స్టాండ్ చేస్తాను అనుకున్నాను కానీ బండి అమాంతంగా నా మీద అడిపోయింది, కింద అడిపోయింది. మరి నాకు 2 లెఫ్ట్ లెక్క కూడా ఇరిగిపోవాలి. ఎందుకంటే ఈ వారంలో ఒక లెఫ్ట్ లెక్క, ఒక రైట్ హ్యాండ్ 2 కూడా ఇరిగిపోతే ఈ వేళ నా జీవితం అయిపోతే నేను బతకాలంటే రెక్కలు ఆడలేని డొక్కాడలేని జీవితం అనుకుంది. ఈ వేళ మనం ఎందుకు కాపాడాడంటే ఆయన కోసం నేను జీవిస్తున్నాను కాబట్టి నిత్యము కూడా మనం కాపాడే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. మరి అలాగే వెళ్ళిన తర్వాత మరి అక్కడ క్యాన్వాసింగ్ అయిందండి. అయిన తర్వాత మనసులో అనుకున్నాను మళ్ళీ సోమవారం రావాలి, దూరం వెళ్ళాలి. చాలా భయంకరంగా ఉంటుంది. రోడ్డు పెద్ద పెద్ద గోతులండి, చేపల చెరువులో ఉంటాయండి మాకు గొయ్యలు. అందులో వర్షం వస్తే చేపలు వేసేసి అందులో అక్కడ పెరవలితో నిడదోలు రోడ్డు అసలు బాగలేదు. అక్కడ వెళ్ళేటప్పుడు వెళ్ళగలని ప్రభు అనుకున్నానండి. నిన్నంతా కూడా టెన్షన్ పడతా ఉండంటే బ్రాంచ్ మేనేజర్ అండి, అంటే మనకున్న బ్రాంచ్ మేనేజర్ సెలవు రోజుల్లో మాట్లాడడం కూడా ఉంటుందండి. ఒక అధికారి సెలవు రోజుల్లో మనం ఎవరితో మాట్లాడడం ఉండదు. ఆ బ్రాంచ్ మేనేజర్ గారికి నేను సాయంత్రం ఫోన్ చేస్తే, సార్ మీ తోట ఒకసారి మాట్లాడాలంటే ఆయన ఇంటికి రమ్మన్నాడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మరి అప్లికేషన్ తీసుకుని ఆయన ఒక బంధువుల కంటే ఎక్కువగా ఆతిథ్యం ఇచ్చి అప్లికేషన్ తీసుకుని మా నలుగురికి కూడా ఎంతో ఆతిథ్యం ఇచ్చాడండి దేవుడు. దేవుడికి స్తోత్రం. ఈవేళ అంత ఆతిథ్యం ఇచ్చి మనల్ని ఇంత గొప్పగా మనల్ని ఆయన గౌరవించేటంటే కారణం ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరండి?
ఆయన ఆతిథ్యం ఇచ్చి మన గౌరవం ఇచ్చాడు. ఇప్పుడు యెరూషలేము వీధుల్లో యేసుప్రభు వారు సిలువ యాగానికి ఒక వారం రోజుల ముందులో ఆయన గాడిద మీద వెళ్తుంటే ఆ గాడిద అనుకుందంట, ఏమనుకుందండి? నన్ను చూసి అందరూ కూడా పూలతో నన్ను సత్కరిస్తున్నారు, నాకెంతో గౌరవ మర్యాదలు చేస్తున్నారు, నేను ఎంతో గొప్పగా అనుకుందంట. ఎందుకు అనుకుందండి? ఆయన మీద ప్రభు యేసుక్రీస్తు ఉన్నారు కాబట్టి ఇది మిడిసి పడిపోయింది. దేవునికి స్తోత్రం. ఈ గౌరవ మర్యాదలన్నీ కూడా నేను వెళ్ళబోయే స్వభావం కూడా లేకుండా ఆయన నిన్నే అప్లికేషన్ తీసుకున్నాడండి. దేవునికి స్తోత్రం. ఎంత గౌరవం మనలో ప్రభు ఉన్నప్పుడు ఆ గౌరవం ప్రభు అని కలుగుతుందండి, ఈ దర్భావాలు కలుగుతారండి. ఎప్పుడైతే మనలో ప్రభు లేడో, ఎక్కడైతే గౌరవం జరిగిందో అక్కడ అవమానాలు వచ్చేస్తూ ఉంటాం మనకి. ఆ అవమానాలు పోకుండా మనం ఇప్పుడు కూడా మన గౌరవ మర్యాదలో ఉండాలి. చాలా టెన్షన్ పడుతున్నాను. నాకు కూడా వచ్చిన సహోదరుడు, మొన్న ఇక్కడికి కూడా వచ్చిన సహోదరుడు అన్నాడండి, దర్బాబు గారు మీకు ఏరియాలో ఎంతో మంచి వ్యాపారం ఉంది, ఇంక ఈ కొత్త ఏజెంట్లు ఇంకా పెట్టుకోకండి, ఉన్నమాటికి సర్దిద్దుకోండి, సర్దిద్దుకుంటే మీరు ఆర్థికంగా నలిగిపోతున్నారు, చాలా ఇబ్బందిగా నలిగిపోతున్నారంటే నేను ఒకటే మాట చెప్పానండి, దేవుడు వాగ్దానం నిన్ను వలే నీ పొరుగు వాళ్ళు ప్రేమించన్నాడు. ఈవేళ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఎదటి వాడిని బలపరిచినప్పుడు దేవుడు ఏదో ఒక్కరోజు మనం చూస్తాడు. మనం దేవుడి సేవలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నిత్యము కూడా ఆటంకాలు ఉంటాయి. ఆటంకాలను దేవుడు ఛేదిస్తాడు కాబట్టి మనం ఏం భయపడక్కర్లేదు. ఆయన చేసిన పని చేయడమే మన కర్తవ్యం అని చెప్పేసి అన్నానండి. దేవునికి స్తోత్రం. మరి అలాగా నా విషయంలో మరి ఈ వారంలో 2 ప్రమాదాల నుంచి దేవుడు తప్పించాడండి. అధికారులు మరి అతడు నా నామకు నిలువాడు కనుక అని అతను గణపరిచేదను. ఆ గణపరచడాలు ఎక్కడెక్కడ దూర ప్రయాణాలండి. పెద్ద పెద్ద అధికారుల దగ్గరికి ఈ వారం అంతా తీసుకెళ్ళి మరి రాత్రి పడుకునేటప్పుడు 3 అయింది, 2 అయిందండి. 2 గంటలు పడుకున్నాను. సాయంత్రం మళ్ళీ 3 గంటలకు మన చిన్న పని చేస్తే ప్రార్థన చేసుకున్నామండి. అంటే సమయం లేదు, నిద్ర ఉండదండి. అలాంటి ఎఫెక్ట్ లో మరి ఈ రోజు ఇంతసేపు నిలబెట్టి దేవుడు మాటలు మాట్లాడించాడంటే మనకు దేవుడు తోడున్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం. మనకందరికీ కూడా దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఈ నిద్ర కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, గ్యాస్ కానీ, బలహీనతలు కానీ ఏది కూడా పనిచేయదండి. అది నా మాత్రం పేరుగా తప్ప ఆయన ఇచ్చిన జ్ఞానము, ఆయన ఇచ్చిన బలము, ఆయన ఇచ్చిన శక్తి చాలా బలమైనదండి. మనం అన్ని కూడా అటు పొందుకుని మనం అందరం బలపడాలని, మరి మనమందరం కూడా నిత్యము క్రిస్మస్ ఆనందాన్ని పొందాలని, మరి మన దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉండాలని దేవాది దేవుడికి, అద్భుత కుమార్ అయ్య గారికి, సత్యప్రసాద్ అయ్య గారికి, మనమ్మ గారికి, సంఘస్థులకి, గ్రామస్తులకి, విన్న వారందరికీ కూడా నిండు వందల మరణాతలో మరణాత. మహాగణుడైన పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా, స్తుతులు స్తోత్రాలు నాయన. ఇంతవరకు నాయన ప్రభా మీ తోడు గురించి ప్రభా మాట్లాడిన విధాన్ని బట్టి మీ స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి ప్రభా. మిమ్మల్ని ఎరిగిన వారికి తోడుగా ఉండండి, మిమ్మల్ని ఎరగని వారికి కూడా తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నిత్య జీవంలోకి నడిపించే భాగ్యాన్ని చెప్పడం మా వలన ప్రభా, చెప్పడం మా వంతే తప్ప ప్రభా లాక్ రావడం మా వల్ల కాదు కాబట్టి, లాక్ వచ్చే శక్తి నీకే ఉంది కాబట్టి ప్రభా నిత్య జీవంలో నడిపించే భాగ్యం ప్రతి ఒక్కరికి ఇవ్వండి. వచ్చిన వారందరూ ఎవరెవరు ఏ అవస్థలో ఉన్నారో, ఎవరెవరు ఏ కొదువులో ఉన్నారో, ఎవరెవరు ఏ బాధల్లో ఉన్నారో ప్రభా ప్రతి బాధనే తీర్చండి. మమ్మల్ని అందరినీ కూడా ప్రభా క్రిస్మస్ ఆనందము ప్రతి క్షణము కూడా మాలోని మా హృదయాల్లోనే ఇవ్వండి ప్రభా. ఇంకా మా బంధువుల్లో ఎంతో మంది రక్షణ లేదు ప్రభా, నా తల్లిదండ్రుల్లో రక్షణ లేదు, నా తోడబుట్టిన కుటుంబాల్లో రక్షణ లేదు. అలాగే ప్రభా ఈ సంఘంలో ఉన్న వారికి ఎంతమందిలోనూ రక్షించబడలేదు ప్రభా. నాయన ఈ క్రిస్మస్ నెలలో ఆనంద మాసంలో మొత్తం అందరూ రక్షించబడే భాగ్యము ప్రభా జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. జ్ఞానము కొద్దిగా ఉన్నాడలా నేను మీకు ఇస్తాను కాబట్టి ప్రభా అలాంటి జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. మీరు చెప్పడం వల్ల మా వంతే తప్ప వినే భాగ్యము వారికి మీరు ఇవ్వాలి కాబట్టి ప్రతి ఒక్కరిని బలపరచండి. అలాగే దైవజనులు ఎంతో ప్రభా నాయన సేవ చేస్తున్నారు నాయన, వారికి ఆరోగ్యాన్ని బలాన శక్తిని ఉండి నారిమన్ అమ్మ గారికి, సత్యప్రసాద్ అయ్య గారికి, సంఘస్థులకి, ఇంకా యాజకులు సంఘాలు ప్రభా ఎంతో మంది ప్రయాసపడుతున్నారు కాబట్టి బైబిల్ మిషన్లో అధికారుల్ని ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభా. రేపు జరగబడే బైబిల్ మిషన్ సభల్లో కూడా ప్రభా ఏ ఆటంకాలు లేకుండా జరిపించండి. ఈ కరోనా వైరస్ని తీసివేయండి ప్రభా. ఈ నెలలోనే వచ్చే నెలలో జరగబోయే క్రిస్మస్ లో ప్రతి ఒక్కరిని బలపరచండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి ప్రభా. అలాగే నాయన నేను చేసుకున్న వ్యాపారంలో నాకు తోడుగా ఉండండి. ముఖ్యంగా మీ యొక్క పరిచర్యలో మీకు సువార్తలో బలంగా వాడుకునే భాగ్యాన్ని ప్రభా నాకు, నా కుటుంబాలకు ఇమ్మని, అలాగే దైవజనులకి, ఈ సంఘానికి, ఈ ప్యారిస్కి ఎప్పుడు కూడా సహకార సేవకుడిగా ఉండే భాగ్యాన్ని నాకు ఇవ్వమని,
ఇంకా మమ్మల్ని అందరినీ బలపరచమని, మరలా వచ్చే ఆదివారానికి మమ్మల్ని అందరినీ గొప్ప సాక్షిగా తీర్చిదిద్దమని, ఘనత మహిమ ప్రభావ మీరే పొందమని ప్రభు. అలాగే విదేశాల్లో ఉన్న బిడ్డలు ఎంతో మంది ప్రభు నాయన, వారందరినీ కూడా ప్రయాసపడి ఉన్నారు కాబట్టి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని, గొప్ప సాక్షిగా తీర్చిదిద్దమని, ఘనత మహిమ